నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు లాడ్జిల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని కోరిన డీఎస్పీ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రేపటి నుండి 2 రోజులు ఓటరు నమోదు, సవరణ, తొలగింపు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ ప్రియదర్శిని. రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాలు, పంట దిగుబడుల్లో కలిగే నష్టాలకు బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్న వ్యవసాయ శాఖ అధికారులు. పీజీ జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరం, 50 మందికి పైగా విద్యార్థుల రక్తదానం. ఎస్పీజీ హైస్కూల్ అభివృద్ధిలో భాగంగా 4,68,000 రూపాయల వ్యయంతో బాలురకు టాయిలెట్స్ ఏర్పాటు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన సైకిల్ ర్యాలీ. కార్తీక మాసోత్సవాల సందర్భంగా మహానదికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్న ఈవో. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నంద్యాల డివిజన్ పరిధిలో ఉన్న లాడ్జిల యాజమాన్యాలు పోలీస్ అధికారులకు సహకరించాలని నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు లాడ్జిల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణంలోని అన్ని లాడ్జిలకు చెందిన యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. లాడ్జిలకు వచ్చే వారి వివరాలను పూర్తిగా పరిశీలించి రికార్డులలో నమోదు చేయాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లాడ్జిలలో లిక్కర్, వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరిపైన ఎటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు పాల్గొన్నారు. ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ గా 2022లో నుంచి మనము జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించుకోవడం జరిగింది. దాంతో పాటు ఫెసిలిటీస్ పెరిగినాయి, పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగింది. దాంతో పాటు ఈ లాడ్జెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాదాపు ఒక 22-23 లాడ్జీలు మన నంద్యాల పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకు తెలుసు ఈ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా ఈ లాడ్జెస్ మీద కొంచెం నిఘా ఉంచడాలని మేము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాళ్ళతో లాడ్జీ ఓనర్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా లాడ్జీలో వీళ్ళు సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మన 2 టౌన్ సిఐ గారు చెప్పినారు, ఎలక్షన్ తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి సూరజ్ గ్రాండ్ లో ఉండి 1 మంత్ పర్సన్స్ వచ్చి ఆడ స్టే చేసి చిన్న మైనర్ బాలతో కొన్ని అఫెన్సులు, దాదాపు 6-7 హౌస్ బ్రేకింగ్స్ నేరాలు జరిగినాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. 1 మంత్ ఉన్నప్పుడు ఆ లాడ్జీ ఓనర్స్ కానీ వీళ్ళు ఎందుకు ఉన్నారు, ఎక్కడ ఏ పని మీద వచ్చినారు, ఎందుకు వచ్చినారు అని కొంచెం మినిమం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అట్లేదో అనుమానం వస్తే ఆ తెలియపరిచిన బాధ్యత కూడా లాడ్జీ ఓనర్స్ మీద ఉంటుంది. సార్ వీళ్ళు చాలా రోజు స్టే ఉంటున్నారు, పర్పస్ ఏం చెప్పడం లేదు, ఎందుకు వచ్చినారో తెలియడం లేదనే అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఒక సమావేశం ఏర్పరిచి పోలీస్కి, లాడ్జీస్కి మధ్యలో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాం మేము. వాళ్ళ కరెక్ట్గా మస్ట్ అండ్ షుడ్గా మేము చెప్పేది ఏమంటే, సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కానీ, రోడ్ వ్యూ పాయింట్లో కానీ, రోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, లాడ్జ్ ఇన్నర్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని మేము ఇనిషియేట్ చేస్తున్నాము. అది ఏం సెక్షన్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అలాగే వచ్చిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఐడెంటిటీ తీసుకోవాలి. ఆధార్ ఐడెంటిటీ కూడా ఫోన్ నెంబరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఏ పర్పస్ మీద వచ్చినారు, ఏ ఊరు నుంచి వచ్చినాడు, అతని ఊరి పేరు, ఆధార్ కార్డు ఇచ్చినా కూడా దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆధార్ ఫోటోలు ఎట్లెట్లో ఉంటాయి, ఆ ఫోటోలు ఉండే వ్యక్తి అవుతానే క్రాస్ చెక్ చేసుకోవాలా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ఏదో రాసుకుంటారు, దాన్ని ఒకసారి రింగ్ చేసి చూడాలా వాడు చెప్పిన ఫోన్ నెంబర్ అదే కాదా. వేరే నెంబర్ కొట్టేసి మామూలుగా లాడ్జీలో అంత రాసుకుని వాడు చెప్పిన నెంబర్ రాసుకునేస్తారు. అయితే మనం ఎంట్రీ పెడతాం, లాడ్జీ పోయినప్పుడు ఫోన్స్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ రాస్తాము, సంతకం పెట్టేస్తాం. ఆ సంతకం నెంబర్ లేదా రూమ్ పోయినాకైనా ఆ రూమ్లో ఆ నెంబర్ రింగ్ అవుతుందా లేదా, లేదా అక్కడే మన లోకల్ అయితే పర్లేదు, ఏమన్నా హిందీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువైన తర్వాత మనకు బీహారు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇటు నుంచి లేబర్ వాళ్ళు వచ్చే చాలా ఎక్కువైనారు. కన్సర్న్ వాళ్ళు మానిటరింగ్ చేసే వీళ్ళు వస్తున్న వాళ్ళ పేరు మీద ఏమన్నా ముఠాలు కూడా వచ్చి మనం ఏదైనా నంద్యాల పట్టణంలో కానీ పెద్ద టౌన్ అయింది కాబట్టి అఫెన్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మైనర్ని కూడా ఒక పిల్లలు వచ్చినా కానీ
అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఏదన్నా వచ్చి ఈడ అసాయం కార్యక్రమాలు చేసే మనకి ఈడ బ్యాంక్ కోచింగ్ సెంటర్లు స్టడీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో జరిగినాయి. కాబట్టి అవన్నీ కట్టెలు చేయడానికి భాగంగా నంద్యాలలో పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ మన లాడ్జ్ ఓనర్స్ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా కొన్ని మీ మీడియా తరపున ఏమైనా సూచన సలహాలు కూడా పాటిస్తాము. ఖచ్చితంగా వాళ్ళైతే డైలీ మార్నింగ్ 7 లోపల ఆ రోజు ఎంతమంది వచ్చినారు ఆ డేలో, ఈరోజు మార్నింగ్ 7 నుంచి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 24 అవర్స్లో ఆ లాడ్జిలో ఎంతమంది రూమ్ తీసుకున్నారు అని వాళ్ళ డీటెయిల్స్ మాకు ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ మాకు లిస్ట్ అవుట్ చేయాలి. ఏదైనా అనుమాన క్యారెక్టర్లు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తే కనుక మేము అటెండ్ అయ్యి వాళ్ళని ఇచ్చేస్తాము. అలాగే బార్జులో లిక్కర్ కానీ బ్రోతలింగ్ ఇట్లాంటివన్నీ నిర్వహించకూడదని అట్లేమైనా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియపరచడం. రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టం, పంట దిగుబడుల్లో కలిగే పలు నష్టాలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని, తద్వారా పంటల బీమా చేసుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, పంట దిగుబడుల్లో కలిగే పలు నష్టాలను అంచనా వేసి నిర్ధారించిన విధంగా ఎకరాకు పంట నష్టం బీమాను వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ పంటలకు సంబంధించిన ఎకరాకు చెల్లించవలసిన పంటల బీమా చెల్లించేందుకు గడువు తేదీలను తదితర వివరాలను వారు తెలియజేశారు. ముఖ్యమైన పంటలు శనగ, వరి, మినుము అదే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి పంటల బీమా అనేది దిగుబడిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నంద్యాల జిల్లాకి పంటల బీమా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకేంటంటే లోన్ తీసుకున్న ఫార్మర్స్కి అయితే తప్పనిసరిగా వాళ్ళకి అక్కడ ఇన్సూరెన్స్ అనేది కట్టించుకుంటారు. ఇక్కడ మనకి ఈ నాన్ లోనీ ఫార్మర్స్ అంటే లోన్ పొందని రైతులు తప్పనిసరిగా బీమా చేసుకుంటే వాళ్ళకి పంట ఏదన్నా దిగుబడిలో కనుక లాస్ వచ్చినట్టయితే వాళ్ళకి బీమా ఇచ్చే అవకాశం ఉంది. ఇది మంచి అవకాశం. ఇది మనకు కూడా దీనికి డిసెంబర్ 15 వరకు మాత్రమే మనకి పర్మిషన్ ఒకటి ఉంది. ఒక్క వరికి మాత్రమే డిసెంబర్ 31 వరకు కూడా కట్టుకోవచ్చు. దీనికి వరికి అయితే ఎకరానికి 126 రూపాయలు కట్టుకుంటాము. అలాగే బెంగాల్ గ్రామ్కి అయితే మినుముకైతే 48 రూపాయలు ఎకరానికి, అలాగే శనగలకైతే 84 రూపాయలు కడతాము. ఇంకోటి ఉల్లి, మనకి హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయి. ఉద్యానవన పంటలు ఉల్లికి కూడా ఉంది. ఉల్లికి అయితే 90 రూపాయలు ఎకరానికి మనం బీమా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా తక్కువ సొమ్మే మనకి బీమా రూపంలో కట్టడానికి మన గవర్నమెంట్ ఇచ్చింది ఈ అవకాశాన్ని. రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటే మనకి ఏదన్నా ఒడిదుడుకులు వచ్చినా సరే, మనకి ఆ వాతావరణంలో అనుకోని అవరోధాలు వస్తే ఈ బీమా అమౌంట్ మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ బీమా అమౌంట్ కూడా మనం 48 రూపాయలు కట్టుకుంటే మినుముకి ఎష్యూర్డ్ 19,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే శనగలకైతే 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఉల్లికైతే 45,000 రూపాయలు, వరికైతే 42,000 రూపాయలు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం దెబ్బతిన్న పంట దిగుబడిని బట్టి ఇది మనకి ఇవ్వటం జరుగుతుంది. భారతీయ ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 23, 24 తేదీలలో 2 రోజులు నంద్యాల నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు నమోదు, సవరణ, తొలగింపులు, చేర్పులు, మార్పులు తదితర వాటిని చేసుకున్నటకు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు 23, 24 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ డే జరగబడుతుంది. ఎలక్షన్కి సంబంధించి ఏమైనా కొత్తగా ఎలక్షన్లో లిస్ట్ కావాల్సిన వాళ్ళు, ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు, మరియు ఏదైనా మార్పు చేర్పులు, ఒక పోలింగ్ స్టేషన్ ఏరియా నుంచి ఇంకొక పోలింగ్ స్టేషన్కి మార్పు చేసుకోవాలనుకున్న వాళ్ళు, మరియు ఎవరైనా ఇక్కడ ప్రస్తుతం లేరు, చనిపోయారు అనుకున్నారు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు అనుకున్నారు డెలిషన్ కోసమని, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి ఈ 2 రోజుల్లో మంచి అవకాశము. బిఎల్ఓస్ అందరూ ఆయా పిఎస్లలో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో ఎస్పీజీ జూనియర్ కళాశాల, సునీత వొకేషనల్ కళాశాల, మధు నర్సింగ్ కళాశాల నుండి 50 మందికి పైగా విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం నిర్వహణలో నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్, విజయ బ్లడ్ బ్యాంక్ వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయు విద్యాసంఘం నాయకుడు రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు, అత్యవసర చికిత్సలకు రక్తలేమి ఉన్న వారికి అవసరమైన రక్తం అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేసేందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం ప్రాణదానంగా భావించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బీబీజే ఎస్పీజీ కాలేజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించాము. మరి ఈ కార్యక్రమంలో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టాఫ్ అంతా వచ్చి చాలా సహకరిస్తున్నారు. మరి బీబీజే కాలేజ్ నుంచి దాదాపుగా 30 మంది పిల్లలు, అలాగే మధు నర్సింగ్ కాలేజ్ నుంచి 10 మంది, అలాగే సునీత వొకేషనల్ కాలేజ్ నుంచి 10 మంది ఈరోజు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం అని అందరు కూడా మాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా చాలా ముందుకు వచ్చి మరి వారందరూ కూడా మరి రక్తం మరి డొనేట్ చేయడానికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా పిల్లలకు మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వారు కూడా ఎంతో సంతోషంగా రక్తం ఇస్తే రేపు ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఎంతో మేలు చేసినట్లు మాకు కూడా ఒక ధన్యత ఉంటుందని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు. వొకేషనల్ కాలేజ్లో ప్రిన్సిపల్ దివాకర్ సార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు, అదేవిధంగా సునీత వొకేషనల్, మధు వొకేషనల్ అక్కడి నుంచి కూడా విద్యార్థులు దగ్గర 50 మంది విద్యార్థులు రక్తదానం చేయడం జరిగింది. ఏదైతే ప్రాణాపాయ స్థితులలో ఉన్న వాళ్లకు రక్తదానం చేయాలని చెప్పి యువతను మోటివేషన్ చేసి దివాకర్ సార్ గారు విద్యార్థులందరూ ఒక చేరదీసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల జీజీహెచ్ సహకారంతో మొత్తం వ్యాన్ అక్కడ వైద్య సిబ్బంది గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విద్యార్థుల నుంచి రక్త సేకరణ జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ఎస్పీజీ జూనియర్ కళాశాల అధినేత ప్రిన్సిపాల్ అయినటువంటి సార్ దివాకర్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా పేరు ఈ హనుమంతు, నేను మధు కాలేజ్ నర్సింగ్ లో చదువుతున్నాను. సెకండ్ ఇయర్ అవుతాను, బీఎస్సీ నర్సింగ్. ఎస్పీజీ జూనియర్ కాలేజ్ లో బ్లడ్ డొనేషన్ చేసినందుకు నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. బ్లడ్ ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. నాతో పాటు ఇంకా ఎంతో మంది పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఎస్పీజీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్ ను పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, విశ్రాంత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థి అయిన సాగర్ సిరిల్ పోలా కుటుంబ సభ్యులు 4,68,000 రూపాయల వ్యయంతో బాలురకు టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. శుక్రవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత ఆధ్వర్యంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ విలియం స్టాన్లీ, ట్రెజరర్ రెవరెండ్ జోసెఫ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీజీ హైస్కూల్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసిన జంజారపు సాగర్ సిరిల్ రచించిన బయోపిక్ పుస్తక ఆవిష్కరణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీజీ ఉన్నత పాఠశాల అనేక మందికి విద్యా బోధన అందించిందని, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎందరో అత్యున్నత స్థానాలను సాధించారని తెలిపారు. తమ పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో బాలురకు అవసరమైన టాయిలెట్స్ నిర్మాణాన్ని తాము చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టాయిలెట్స్ నిర్మాణానికి సహకరించిన దాతలు సాగర్ సిరిల్ పోలా కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్పీజీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ పాఠశాలలో చదివి, ఈ పాఠశాలలోనే ఉద్యోగం చేసి, ఈ పాఠశాలలో రిటైర్డ్ అయినటువంటి శ్రీ జంజారపు సాగర్ సిరిల్ సార్ గారు మరి మ్యాథ్స్ టీచర్ గా ఉండి రిటైర్డ్ అయినారు. ఆయన యొక్క బయోపిక్ ను, సార్ గారి యొక్క బయోపిక్ ఒక పుస్తకం రూపంగా మరి స్వీయ చరిత్రను ఆవిష్కరించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎస్పీజీ పాఠశాల తరఫున, అదే విధంగా విద్యార్థిని ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా డైసిషన్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ స్టాన్లీ సార్ గారు, అదే విధంగా మా డైసిస్ ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ కొత్తమాసి జోసెఫ్ బాబు గారు కూడా ఈ సందర్భంగా మా మధ్యన ఉండడము మాకు ఎంతో సంతోషకరము. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి వాష్రూమ్స్ అన్ని కట్టించి
మరి పాఠశాలకు దాదాపుగా 4 లక్షల ఖర్చును వారు చేసి ఇద్దరి సమక్షంలో మరి విద్యార్థులకు ఈ విధంగా మంచి ఫెసిలిటీస్ కలిగినటువంటి వాష్రూమ్స్ మాకు దానం చేయడం అనేది నిజంగా ఎస్పీజీ పాఠశాల యొక్క విద్యార్థులకు ఇది ఒక శుభ సూచకంగా తెలియజేస్తున్నాను. వారి కొడుకు శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అదే విధంగా వారి కుమార్తె శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గారికి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే విధంగా సాగర్ సిరిల్ సార్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డయాసిస్ ఆధ్వర్యంలో గల ఈ స్కూల్ నందు మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి మా స్కూల్ కొరకు పూర్వ విద్యార్థులైన సాగర్ సిరిల్ గారు మరియు పోలా రామకృష్ణారెడ్డి గారు మాకు నిర్మించి ఇచ్చిన ఈ ఎస్పీజీ స్కూల్ నందు బాలుల కొరకు నిర్మించి ఇచ్చిన ఈ యొక్క టాయిలెట్స్, వాష్రూమ్స్ కొరకు వారికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి వారికి, వారి కుటుంబములను దేవుడు ఆశీర్వదించినట్లు, అదే విధంగా మా డయాసిస్ తరపున, మా అధ్యక్ష మండలం తరపున, మా బిషప్ ఇన్ఛార్జ్ గారు ద రైట్ రెవరెండ్ డాక్టర్ కొర్నేలియస్ బిషప్ గారి తరపున వారికి అభినందనలు తెలుపుకుంటూ మరి రాబో కాలంలో ఇటువంటి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీజీ హై స్కూల్ హెడ్ మిస్టర్స్ అమ్మగారైన జీవలతమ్మ గారికి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదే రీతిగా ఎస్పీజీ స్కూల్లో మరి హెడ్ మిస్టర్ గా ఉన్నటువంటి జీవలత మేడం గారు కూడా మరి ఎంతగానో ఈ యొక్క స్కూల్ యొక్క అభ్యున్నతి కొరకు కృషి చేస్తూ మరి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈ స్కూల్ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, ఈ నంద్యాల పట్టణంలోనే ఒక అగ్రగామిగా ఈ స్కూల్ నిలబెడుతూ వస్తున్నటువంటి మరి జీవలతం మేడం గారు, హెడ్ మిస్టర్ గారు నా వందనాలు తెలియపరుస్తూ, మరి ఇటువంటి చక్కటి అవకాశం ఉన్నటువంటి స్కూల్ ద్వారా అనేక మంది దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, ఎస్పీఐ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్. మా పూర్వీకులందరూ కూడా ఇక్కడ ఎస్పీఐ స్కూల్లో చదివి ఎంతో అభివృద్ధి సాధించారు. ముఖ్యంగా నా కుటుంబము, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఎంతో అభివృద్ధి సాధించి మంచి క్రమశిక్షణలో పెరిగినారు. ఈ యొక్క స్కూల్లో అంతా కూడా క్రమశిక్షణ, తర్వాత దేవుని యందు భయభక్తులు నేర్పిస్తారు. మరి ముఖ్యంగా జీవలత మేడం గారు ఎంతో కృషి చేసి ఇక్కడ ఈ స్టేజీ కట్టించినారు. తర్వాత వాళ్ళ ఈ విధంగా సైకిల్ స్టాండ్ కట్టించినారు. తర్వాత ఇక్కడ అన్ని వసతులు ఆమె కట్టించి ఆమె స్వయంగా కృషి చేసింది. ఆమె చేసి ఇవన్నీ కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మరి నన్ను కూడా సంప్రదించినప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకున్నాను ఒకట. కానీ ఆమె నాకు అంతా బంధువు కాబట్టి కొద్దిగా సాయం చేయాలనుకున్నాను. మళ్ళీ ఆమె, సార్ మీరు పిల్లలకు ఏమి టాయిలెట్ లేదు సార్ అంటే, సరేలే అని ఆమె మాట మీద ఈ యొక్క టీచర్ల వాళ్ళ మాట మీద వాళ్ళు చెప్పిన ప్రకారము ఇంకా సరేలే కట్టిస్తారని కట్టించి నేను త్వరగా 2.5 లక్షలు ఖర్చు పెట్టినాడు. ఆయన కూడా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇది మై స్కూల్, నేను చదివిన స్కూల్ కాబట్టి నాకు ఇటువంటి బాధ లేకుండా సంతోషంగా దర్శించాను. మరి ఈ జీవలత మేడం గారు కూడా ఎంతో కృషి చేసినారు, స్వయంగా కృషి చేసినారు. ఆమె కృషి వల్లనే ఇవంతా అభివృద్ధి చెందింది. ఆమె వల్లనే అది కట్టించాను. మతి పెట్టుకోండి. ముఖ్యంగా పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ప్రజలు పర్యావరణాన్ని కాపాడేందుకు కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగం చేయడం శ్రేయస్కరమని ప్రిన్సిపల్ మునిశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, పర్యావరణానికి కాలుష్యం ఎంతో ముప్పు కలిగిస్తుందని, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉంటూ మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాబట్టి కాలుష్య నియంత్రణ అందరి బాధ్యతగా తీసుకోవాలని, వాటికి అవసరమైన విధంగా మొక్కలు నాటాలని, సైకిల్ వినియోగం చేపట్టాలని కోరారు.
ఈరోజు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా మా ఎస్వి డిగ్రీ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే పొల్యూషన్ విపరీతమైనది. ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వలన మానవులు మనుగడికే ప్రశ్నార్థకరంగా తయారైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన నంద్యాల పట్టణ వాసులు సైకిల్లో ఉపయోగించడం వలన మానవునికి మనుగడికే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. దీనికి పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటామని ఈ ర్యాలీ మా కాలేజీ తరఫున ఎన్సిసి విద్యార్థులు నిర్వహించి అవేర్నెస్ కోసము ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా ఎన్సిసి విద్యార్థులు ఈ సైకిల్ ర్యాలీని మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నుంచి శ్రీనివాస్ సెంటరు, మున్సిపల్ ఆఫీసు, సంజయనగర్ గేట్ నుంచి మళ్ళా మా కళాశాల వరకు నిర్వహిస్తున్నాం. దిస్ ఇస్ రేవంత్ ఫ్రమ్ ఎస్వి డిగ్రీ కాలేజ్. మేము ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే వెహికల్స్ ద్వారా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైతుంది. దాని ద్వారా ఆక్సిజన్ తక్కువయ్యి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైతుంది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు అనేది చాలా అనారోగ్యం అవుతున్నారు. కానీ ఈ సైకిల్ వాడడం వల్ల అలాంటి పొల్యూషన్ ఏమీ ఉండదు. సో బైక్స్, వెహికల్స్, గ్యాసెస్ వెహికల్స్ అని తగ్గించి సైకిల్ వాడడం వల్ల అనారోగ్యం నుంచి తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా ఫిట్నెస్ ఉంటుంది. సో ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ దానికోసమే నిర్వహిస్తున్నాము. ఈ సైకిల్ ర్యాలీ అనేది 5 కిలోమీటర్స్ వరకు కంటిన్యూ చేస్తాము. ఈరోజు సైకిల్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన పర్యావరణకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక కంట్రోల్లో ఉంచుకోవాలి. మన బైక్ ర్యాలీ కానీ లేదా మిగతా వెహికల్స్ ర్యాలీ కానీ చేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఎందుకు చేయాలంటే పర్యావరణాన్ని మనం మంచి చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ యొక్క ఫిట్నెస్ కానీ ఈ యొక్క ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ నుంచి ఒక ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సైకిల్ ర్యాలీ సైకిల్నే ఎక్కువ యూజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ నంద్యాల నుంచి మనం కర్నూలు 28 ఆంధ్ర బెటాలియన్ వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేరే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మా పిల్లలు కనీసం 50 మంది ఉంటే ఇంకా వాళ్ళు 45 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు సైకిల్నే యూజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క సైకిల్ని యూజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క పొల్యూషన్ అరికట్టాలని చెప్పేసేటట్టు ఉద్దేశంతోనే ఈ యొక్క సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుండి ఆలయానికి విద్యుత్ అలంకరణ, గంగాహారతి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 29వ తేదీ లక్ష బిల్వార్చన, 30వ తేదీ లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను చేపడుతున్నామని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అలాగే ఆలయ అర్చకునికి సంబంధించి కూరగాయల ప్రసాద్ అనే దాత ద్వారా జరిగిన అవమానాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై సంబంధిత అర్చకుడు మరియు ప్రధాన అర్చకుడు రవిశంకర్ అవధాని విషయాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఏఏఓ ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఈ ఆదివారం సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మొన్న పౌర్ణమి గుడికి అంతా బాగా చేశారు. మా సిబ్బంది కానీ, మా అర్చక స్వాములు కానీ, వేద పండితుల వారు కానీ, అలాగే లైటింగ్ 10 సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కొత్తగా లైటింగ్ కూడా దేవాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తగా గంగా హారతులు కూడా 10 సోమవారం ఇస్తున్నాము. అలాగే రేపు 29వ తారీఖు నాడు లక్ష బిల్వార్చన ఉంటుంది. లక్ష బిల్వార్చన దాతల ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే 30వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు 29, 30 దారులు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈరోజు గతంలో మొన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు కార్యక్రమంలో వారు కూడా అక్కడ రావడం జరిగింది. మా స్వామి ఒక ఆయన పూజ అవన్నీ నేను మంత్రం చెప్తుంటే ఆయన పూజ చేస్తూ ఉన్నారు. వారి చేతికి పుష్పాలు ఇవ్వలేదు, హారతి ఇవ్వలేదు. వారికి అంత ఆగ్రహం చెందినట్టుగా తెలిసింది. అంటే మేము ముందుగా వెళ్ళిపోయాము కాగడ తీసుకొని, వెనకాల ఈ యొక్క ఇది జరిగింది అని చెప్పి తెలిసింది. అంతేకాకుండా వారు మా మీద కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశారు, ఇట్లా అవమానం చేశారు అని చెప్పి వారు చెప్పినట్టుగా మాకు తెలిసి మేము కూడా జరిగిన విషయాల్ని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడప్పుడు ఇటువంటి చిన్న కోపతాపంతో వారు చేసేటువంటి యొక్క దురుసు ప్రవర్తన వల్ల కొంత మా అర్చకులు కానీ, మా పండితులకు కానీ కొంత
మనోవ్యధ కలగడం వల్ల మేము కూడా కొంత బాధ చెందడం జరిగింది. అంతేకాకుండా వారే ఈ మధ్యన నేను కూరగాయలు ఇవ్వను అని చెప్పేసి అనేక పర్యాయాలు మా అధికారికి కానీ మా ఆఫీస్లో స్టాఫ్కి కానీ ఫోన్ చేయడం, నేను ఇవ్వను అని చెప్పి వారే అనేక పర్యాయాలు చెప్పడంతో ఇప్పుడు మేము కూడా వేరే దాతని వెతికేటువంటి ప్రయత్నంలో ఉండి వేరే వారి ద్వారా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. ఎందుకంటే వారే ఇవన్నీ కూడా నేను ఇవ్వను అనేటువంటి మాటని వారే చెప్తున్నారు పదే పదే. వారు ఇప్పుడు కూరగాయలు ఇవ్వను వారంతకు వారు స్వయంగా ప్రకటించడం, అనేక పర్యాయాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో మేము కూడా ఇప్పుడు వేరే దాతల్ని వెతికే ప్రయత్నంలో ఉండి ఈ రోజున మేము వేరే దాత మనకి ముందుకు వచ్చారు. ఈ జరిగినటువంటి సంఘటనలంతా తెలుసుకున్నటువంటి బుక్కాపురానికి చెందినటువంటి కిషోర్ అనేటువంటి ఒకరు, అట్లాగే ఇండోస్ హాస్పిటల్లో శ్రీనివాస్ అనేటువంటి ఒక డాక్టర్, వారి ఇరువురు కూడా స్వచ్ఛందంగా వారు జరిగినటువంటి సంఘటన విషయాలను కూడా తెలుసుకొని ఇట్లా వారు కూరగాయలు ఇవ్వడం మానేశారన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాము అని చెప్పేసి వారు ముందుకు రావడం, ఈ రోజు వాళ్ళు ఉదయం తెప్పించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేము ఇస్తామని చెప్పారు. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఐవార్లో ఉంటే మేము మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేము దాతల్ని సంప్రదించడం, అడగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జరిగేటువంటి కొనసాగింపులో ఆ కూరగాయలు ఆగిపోతే అన్నదానానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేక మంది ముందుకు రావడంతో మేము వారితో సంప్రదించి వారి ద్వారా ఈ రోజు నుంచి కూరగాయలు తెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఆ రోజు శివాలయంలో గర్భాలయంలో కాకర వెలిగించుకొని వెళ్ళిపోయాక నేను పూజ సామాన్లు అవన్నీ తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్దామని రెడీ చేసుకుంటున్నా. అప్పుడు భుజం మీద 2 సార్లు తట్టాడు. తట్టంగానే ఏంది అన్న, మర్యాద తెలియదా మీకు అని అన్నాడు. సర్లేని మళ్ళీ తీసుకొని సామాన్లు పోతుంటే మళ్ళీ తట్టి ఒకసారి చెప్తే అర్థంగా మీకు మర్యాద అనేది తెలియదా అని గట్టిగా అన్నాడు. తర్వాత నేను మళ్ళీ సర్లే పట్టించుకోకుండా బయటకు వచ్చేసినాక పల్లకి స్వామివారి బయలుదేరే ముందర అక్కడ బూతులు తిడుతుంటే ఎందుకన్నా అట్లా తిడుతున్నారు బూతులు అన్నా అని నేను తిట్టానని చెప్పుకో కూరగాయల ప్రసాద్ అవన్నీ ఏం అడగలే. అయితే మామూలుగా అవన్నీ అడగలేదు. నేను హడావుడిలో వెళ్ళిపోయాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు లాడ్జిల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని కోరిన డీఎస్పీ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రేపటి నుండి 2 రోజులు ఓటరు నమోదు, సవరణ, తొలగింపు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ ప్రియదర్శిని. రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాలు, పంట దిగుబడుల్లో కలిగే నష్టాలకు బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్న వ్యవసాయ శాఖ అధికారులు. పిజి జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరం, 50 మందికి పైగా విద్యార్థుల రక్తదానం. ఎస్పీజీ హైస్కూల్ అభివృద్ధిలో భాగంగా 4,68,000 రూపాయల వ్యయంతో బాలురకు టాయిలెట్స్ ఏర్పాటు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన సైకిల్ ర్యాలీ. కార్తీక మాసోత్సవాల సందర్భంగా మహానదికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్న ఈవో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.